కమల్‌తో అయితే పల్లవి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ప్రేమగా మాట్లాడుతున్న పల్లవిని చూసి, "ఏంటి నువ్వింత ప్రేమగా మాట్లాడుతున్నావు" అనైతే అంటూ ఉంటాడు. "నువ్వే చెప్పావు కదా బావ ఎప్పటికైనా ఇది అవ్వాల్సిందే అని. అందుకే ఎప్పటికైనా అవ్వాల్సింది కాబట్టి ఇప్పుడైతే సరిపోతుంది అని నేను కూడా ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది" అని అంటూ ఉంటుంది. కదా! "నువ్వు నిజంగా మంచిదని పల్లవి, నువ్వన్నీ అర్థం చేసుకుంటావు" అని చెప్పేసి కమల్ అయితే పల్లవితో అంటూ ఉంటాడు. వీడితో ఎలాగైనా నెమ్మదిగా ప్రేమగా మాట్లాడాలి. వీడు మత్తు ఎక్కి పడిపోయేలోపు వీడితో ప్రేమగా మాట్లాడితే ఆడికదే గుర్తుంటుంది అని పల్లవి అయితే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక పల్లవిది అయితే కమల్ చనువుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అది దానికి పల్లవి బావ ఈరోజు మనం చాలా హ్యాపీగా ఉండాలి, అది లైఫ్లో గుర్తుండిపోవాలి అని అంటూ ఉంటుంది. "నువ్వు నిజంగా మంచిదని పల్లవి, బాగా అర్థం చేసుకుంటావు మనుషుల్ని" అని చెప్పి అంటూ కమల్ అయితే అక్కడి నుంచి స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు. వికెట్ అవుట్ అని చెప్పి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే అలా పడుకుడిపోతూ ఉంటాడు. అది చూసి, "హమ్మయ్య దేవుడా నన్ను రక్షించావు, నాకు నిజంగా గోల్డెన్ డే ఈరోజు" అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి. అలా ఫీల్ అవుతూ కమల్ కాస్త చూసి, "పిచ్చి బావ, నువ్వు నేను ఏది చెప్పినా నమ్మేస్తావు" అని చెప్పి దేవుడికి మొక్కుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి.